హలో, ఈరోజు మనతోటి డెల్ డెల్ వచ్చింది. ఇది చూసారా, డెల్ కంపెనీ వాళ్ళ మానిటర్. ఇది ఎందుకు తీసుకున్నామంటే, చిన్న ల్యాప్టాప్లో మనం వర్క్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న అక్షరాలు కంటికి కొంచెం అన్ఈజీగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొంచెం పెద్ద మానిటర్ అయితే మన వర్క్కి కంఫర్ట్గా ఉంటుందని ఈ డెల్ని ప్రిఫర్ చేసాం. ఇది మోడల్స్ ఉంటాయి కదా, మామూలుగా అయితే స్టాండర్డ్ మోడల్తో స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక 2 మోడల్స్ ఉన్నాయి. ఇది ప్రోగ్రామ్ మోడల్, అంటే స్టాండర్డ్ కంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. మన సాఫ్ట్వేర్ పీపుల్, ప్రోగ్రామర్స్ చేస్తుంటారు కదా, ప్రోగ్రామర్లు, వాళ్ళ కాడి నుంచి స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఇది మేము తీసుకుంది 24 ఇంచ్ సైజ్. ఇదైతే మన కూర్చున్న టేబుల్కి వాటికి కంఫర్ట్గా ఉంటుంది. మరీ పెద్దదైతే కూడా కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా, అందుకని కంఫర్ట్ జోన్ కూడా చూసుకొని కంఫర్ట్ జోన్ ఇది ప్రిఫర్ చేసాం, 24 ఇంచెస్. మరి ఓపెన్ చేద్దామా? ఓ మై డెల్ ఫ్రెండ్, ఇది అంతే, సింపుల్. అది ఇలాగా 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 ఇది నేను ఇంకా దానిలోకి ఎంటర్ కాల, ఓపెన్ చేయగానే మనకు కనిపించింది ఇలాగా. ఇది లోపల ఉంది, బయటికి తీస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఇది బేస్ అన్నమాట, స్టాండ్ లాంటిది, స్ట్రాంగ్గా ఉంది. మెటల్ మెటల్ బేస్ ఇచ్చారు, బాగుందబ్బా. చాలా బాగుంది. కేబుల్స్ 3 కేబుల్స్ వచ్చాయి. తీద్దామా? ఓ వాహ్ వాహ్, భలే ఉంది. ఇదేంటో చూద్దాం. మంత్రదండం లాగా ఉంది కదా. దీని పక్కకు పంపించేసేద్దాం, అయితే దీని పైన పెడదామా? ఓకే. నాకు చింపాలంటే ఇష్టపడట్లేదు, అందుకని నేను బరబరా తీయట్లేదు. అది ఇది 24 ఇంచ్ సైజ్ డెల్ కంపెనీ వాళ్ళ
మానిటర్, ప్రోగ్రామర్ మోడల్. ఈ డెల్లే ఎందుకు తీసుకున్నాము? ఎనీ ఐడియా? చెప్పనా? అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు డెల్ ప్రోడక్ట్స్నే వాడతాయి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్లో ఉండేటటువంటి వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళ మేకింగ్ కానీ రిలయబుల్గా ఉంటాయన్నమాట. మెజారిటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ డెల్నే వాడుతుంటాయి. మరి అంత తెలిసిన తర్వాత మనం కూడా డెల్కి ఓటేస్తాంగా. ఆ డెల్కి ఓటేయటంతో మా ఇంటికి డెల్లే వచ్చింది. ఇది ఓపెన్ చేద్దామా? స్టాండ్. చూసారా? ఇది తిప్పటానికి ఇంకా స్క్రూ డ్రైవర్తో కూడా పని లేదనమాట. ఇలా 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 యూజ్ చేసేసుకోవటం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది చైనాలో తయారై హైదరాబాద్కి చేరుకుంది. బాగుంది కదా? ఇలాగా ఇక్కడ ఇచ్చాడు కదా, దీన్ని ఇలా పెట్టి, ఇందాక నేను మీకు స్క్రూ చూపించానే, ఇక్కడ దాన్ని ఆ స్క్రూని తిప్పేయటమే. అంతే, అయిపోయింది. ఫిట్టింగ్ అయిపోయింది. అయిపోయింది. స్టాండ్ని బేస్కి సెట్ చేసేసాం. ఎంత సింపుల్ కదా! చిన్నపిల్లకాయలు బొమ్మలాట ఆడుకునేటప్పుడు వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తుంటారు బొమ్మలతోటి. అలా ఉంది మనకు కూడా. ఇలాగా ఇక్కడ రెండు ఇచ్చాడు. ఆ రెండిట్లోకి ఈ రెండింటిని యాడ్ చేయటమే, అంతే. ఓకేనా? అప్పుడు కిందకి ప్రెస్ చేయటం. ఫినిష్. అయిపోయింది. తీస్తున్నా. అది ఎలా ఉంది? బాగుంది కదా? ఓ మై డెల్, డెల్ 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 డెల్. ఇది స్టాండర్డ్ మోడల్ కాదు కదా, ప్రోగ్రామర్ మోడల్. అందుకని దానికంటే దీనికి ఎక్స్ట్రా ఇచ్చాడు. ఫ్లెక్సిబుల్. పాపం ప్రోగ్రామర్స్ ఉదయం నుంచి మెడ నొప్పులు ఉంటాయి, బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, కానీ వర్క్ చేయక తప్పదు, డే అండ్ నైట్ చూస్తూ ఉంటారు. అందుకని దీన్ని వాళ్ళకి కంఫర్ట్గా ఉంచుకునే దానికోసంగా ఎట్టు కావాలంటే అటు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను కిందకంటాను చూడండి, చూస్తున్నారా? సో తన ఐ కాంటాక్ట్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఉండేటట్టుగా చూసుకోవచ్చు. మళ్ళీ పైకి ఎలా వస్తుంది? సింపుల్. ఇప్పుడు ఇది ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంది. దీన్ని పోర్ట్రైట్లోకి మార్చుకుందామా? ఇంతే సింపుల్, దీనికి ఏం లేదు. ఇదిగో పోర్ట్రైట్ మోడ్లోకి వచ్చేసింది. మళ్ళీ ల్యాండ్స్కేప్లోకి వెళ్తున్నాం. యూజర్కి ఎంత ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుందా అని వాళ్ళు
అలా ప్లాన్ చేశారు. బాగుందబ్బా, చాలా బాగుంది. ఎంత బాగుందో, ఎంత ఆహాహా. బాగుండే బ్యాక్ సైడ్ చూసారా? ఆ, హా. ఇంక రేపటి నుంచి వర్క్ కొంచెం హ్యాపీగా, యాక్టివ్గా, స్పీడ్గా చేసుకోవచ్చు. ఈ కళ్ళకి కొంచెం శ్రమను తగ్గించేసి. థ్యాంక్ యూ డెల్. బాగుంది. ఇగో మనకి హెల్పర్స్. 24 ఇంచెస్ అన్నారే, ఇదనమాట. డయాగ్నల్గా 24. ఎంత వచ్చింది మనకి? 24. చాలు. మరీ పెద్దదైతే టేబుల్ కార్డ్ ప్రాబ్లం అవుతుంది, స్పేస్ ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఏం చెప్పమంటారు? రేట్ చెప్పాలి కదా. అది 11,500 ఓన్లీ. ప్రోగ్రామర్ మోడల్. ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాడే డెల్ కంపెనీ వాళ్ళది. మీకు నచ్చిందని ఫీల్ అవుతున్నా. చూద్దాం రాబోయే రోజుల్లో దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఆ తర్వాత మీతో మరలా షేర్ చేసుకుంటాను. ఇది ఈరోజు మీతో నా డెల్ పరిచయం. నేను మీ కృష్ణేంద్ర. ఇలాగే మరెన్నో రకరకాలు, ఎందుకంటే ఈ ఛానల్ పేరే లోకం. ఇదిగో ఈ లోకంలో అది ఇది ఇది అని కాదు, సమస్తాన్ని మీకు చూపించాలనేది నా తాపత్రయం. ఇది జస్ట్ ఒక 2-3 అడుగులే, కానీ చాలా దూరం మనం ప్రయాణించాలి. మీతో నేను ఎన్నెన్నో చూపిస్తాను, ఏమేమో చూపిస్తాను. అది నా ఆశ, నా కోరిక. దానికోసమే నా ప్రయత్నం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. కాకపోతే నేను రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని, మీరు నాకు కావాలి. ఎలా? నాకు ఒక లైక్ కావాలి, షేర్ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా కామెంట్. మీరు ఏమనుకుంటున్నారు నా ఛానల్తో? ఆ మీ భావాలు నాకు కావాలి. ఇంకొకటి అడగనా? సబ్స్క్రైబ్ మీరు చేసుకోవాలి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో విలువైంది, ఎంతో విలువైంది. నేను కొత్తగా ఈ యూట్యూబ్లోకి అడుగుపెట్టాను. నేను నిలదొక్కుంటే మీకు ఈ ప్రపంచాన్నంతా చూపిస్తా. సో నన్ను నిలబెట్టే బాధ్యత మీకు ఇచ్చేస్తున్నా, నన్నే మీకు ఇచ్చేస్తున్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి, సరేనా? ఇప్పుడు మాత్రం ముందు సబ్స్క్రిప్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత చేయించండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా ఇంకో అద్భుతంతో వస్తా. బాయ్. ఇదిగో ఫైనల్గా టేబుల్ మీద సెట్ చేసేసాం. చూడండి. ఇది చూసారా? ఆ చిన్న
అని ఈ పెద్ద 24-inch మానిటర్ని తెచ్చేసాం. ఓకే, నైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.